కలెక్షన్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10th వరకు. రండి ఈ ఆడదాన్ని చూడండి. సంఘాన్ని సమాజాన్ని దోచుకుంటున్న ఈ చీర పురుగుని ఆడ పురుగుని బాగా చూడండి. సార్ ఏమైంది? భారత స్త్రీ తల్లిగా చెల్లిగా భార్యగా ఎంతో ఆదరించబడుతుంది. కానీ ఈ స్త్రీ పేదవాళ్ళ కష్టాన్ని చెమటిని బ్లాక్ లో దోచుకుంటుంది. లేడీస్ ఇలా చేయకూడదు అంటే 1 టౌన్ ఇన్స్పెక్టర్ ని బేవాస్ బిల్డప్ ఇస్తుంది. పోలీస్ ఆఫీసర్ అయితే బ్లాక్ టికెట్ అమ్మే వాళ్ళని పట్టుకోవాలి కానీ బ్లాక్ టికెట్లు అమ్మకూడదు. నీకో రూలు ప్రజలకో రూలా? రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. సతీ సావిత్రి, సతీ అనసూయ, సతీ సక్కుబాయి లాంటి స్త్రీమూర్తులు పుట్టిన దేశం ఇది. జయమాలిని, జ్యోతిలక్ష్మి, అల్ఫాన్సా, పాకిజాల్ని కన్న పుణ్యభూమి ఇది. ఇటువంటి పుణ్యభూమిలో పుట్టి బ్లాక్ లో టికెట్లు అమ్మితే పూలం దేవి క్షమిస్తుందా? శ్రీదేవి సహిస్తుందా? ఓవరైందా సార్? బాగా చెప్పండి ప్రజలారా, చెప్పండి. ఇలాంటి చీర పురుగు నేను చేయాలి? ఫోన్లు ఇద్దరు వదిలేయండి సార్. నో, ఇలాంటి వాళ్ళని వదిలేస్తే బస్ టికెట్లు కూడా బ్లాక్ లో అమ్ముతారు. నీ మెడలో పలకేసి నీ స్టేషన్ లోనే నీ ఫోటో తగిలిస్తాను. పద. దిగా. నిన్నంత తేలిగ్గా ఎందుకు వదులుతానే? సెల్యూట్ చేసింది నాకా తనకా? మీకెందుకు చేస్తాం? మా మేడం గారికి చేసాం. ఇడియట్స్, బ్లాక్ దానికి సెల్యూట్ చేస్తారా? బ్రిటిష్ జెండా ముందు జనగణమన పడతారా? వీళ్ళ సంగతి తర్వాత చూసుకుందాం. ఎవరక్కడ? పెన్ ఎక్కడ? ప్యాడ్ ఎక్కడ? రైటర్ ఎక్కడ? నేనే రైటర్ని. అయితే రాసుకో. ఏంటి సీరియలా? కామెడీయా? కేసు బే. ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ రాసి లోపలేసాయి. మా ఎస్ఐ గారిని అరెస్ట్ చేయమంటావా? ఎవరా నువ్వు? రాగి అన్నావంటే బ్యాక్ బోన్ బెండ్ అయిపోద్ది. ఆయన ఎవరనుకుంటున్నావు? ఎవరనుకుంటున్నారా మీరు? ఎవరనుకుంటున్నారు? ఐజీ గారి ఫేవరెట్ ఎస్ఐ. ఈ ప్రోగ్రాముల తర్వాత ముందు కేసు రాయ్. సార్ ఆవిడ లేదు ఆవిడ లేదు, చట్టానికి అందరూ సమానమే. రాయ్. ఏం చెప్పకుండా ఏం రాయమంటారు సార్? మ్యాటర్ బ్లాక్ టికెట్లు, మిగతాది నువ్వు ఉంచి రాసుకో. రైటర్ అని మంచి ఛాన్స్ ఇచ్చారు. నీ టాలెంట్ మొత్తం చూపించుకో. అనురాధ, మేడం గారు లోపల తీసుకెళ్ళు. హలో, మేడం గీయడం అన్నావంటే సీలేరు ఫారెస్ట్ కి వెళ్ళిపోతావు. ముద్దాయి అను. ఎస్ సార్, ముద్దాయి లోపల తీసుకెళ్ళు. మిస్టర్ విక్రాంత్. సార్, గుడ్ మార్నింగ్ సార్. వాట్స్ దిస్? సార్, అది పెద్ద బ్లాక్ అండి. బ్లాక్ టికెట్ లీడర్స్ కి బాస్ కూడా. ఆవిడ ఎవరనుకుంటున్నావు? ఈ స్టేషన్ ఎస్ఐ. ఎస్ఐ ఉండి, అందులోనూ లేడీ ఎస్ఐ ఉండి, అవ్వా అవ్వా, ఇంతకంటే ఇన్సల్ట్ ఏమైనా ఉంటుందా సార్? ఇలాంటి వాళ్ళ వల్లే మన డిపార్ట్మెంట్ పరుగు పోతుంది సార్. ఇలాంటి వాళ్ళ వల్లే సినిమా వాళ్ళు మన మీద జోకులు వేస్తున్నారు సార్. ఇలాంటి వాళ్ళ వల్లే మీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ వాల్యూ లేకుండా పోతుంది సార్. ఇలాంటి చీడ పురుగుల వల్లే మన డిపార్ట్మెంట్ లో చీడ పురుగులు చేరాయి సార్. ఇలాంటి వాళ్ళని వదలకూడదు. రే రామ్కోటి సార్, జెమినీ టీవీ వాళ్ళని, ఈ టీవీ వాళ్ళని, ఆ టీవీ వాళ్ళని, ఊ టీవీ వాళ్ళని, ప్రెస్ వాళ్ళని అందరినీ పిలువు. ఓకే సార్. మిస్టర్ విక్రాంత్, తను బ్లాక్ లో టికెట్లు ఎందుకు అమ్ముతుందో నీకు తెలుసా? తెలుసు సార్. లంచాలు లేక, కేసులు రాక, జీతాలు చాలక, తిన్నది అరక్క. షట్ అప్. బ్లాక్ వాళ్ళని పట్టుకోవడానికి నేనే అలా పంపించాను. నిజమా సార్? సారీ అర్చన, మన వాళ్ళకి నీ సిన్సియారిటీ తెలియక సిన్సియర్ గా మూసేశారు. పర్వాలేదు సార్. వెరీ గుడ్, క్యారీ ఆన్. ఇంక వెళ్ళండి. నా స్టేషన్ లో నన్నే లాకప్ లో వేస్తావు కదూ, చూస్తా. ఏంటి నువ్వు చూసేది? మిడ్ నైట్ మసాలాలో డబుల్ మీనింగ్ సాంగ్. ఏం చూస్తానో చూద్దు గాని. షేక్ బిఫోర్ యూజ్ అంటే ఇదే కాబోలు. ఏంటండి, ఏంటి మందు బాగా ఎక్కువైనట్టుంది? లేదా బాగా తక్కువైంది. అరే అలా ఊపేకండి, వెనక నుంచి లీక్ అయిపోద్ది. ఏటో లక్కీ డ్రాప్ తాగుతున్న వాసన. అదే వాళ్ళకి మీకెందుకు వస్తుందండి? పక్కన ఉన్న వాళ్ళకి మాకు వస్తుంది కానీ. బా, ఏంటంటే కిరసాల వాసన వస్తుంది. కల్తీ ముందు ఏంటదయ్యా నానా? ఒరే నాన్న, ఎన్నాళ్ళు ఇలా చేయగలుచుకుంటావురా? చెయ్యగలకుండా వంట చేయండి సార్, ఫాదర్ ఫీల్ అవుతున్నారు. నా మాట విని పెళ్లి చేసుకోరా. ఇప్పుడు తొందర ఏమొచ్చింది? తొందర నీకు కాదు, నాకు వచ్చింది. సార్ పెళ్లి చేసుకోకపోతే మీకు తొందర ఏంటి సార్? అసహ్యంగా. నువ్వు నోరుమోయవయ్యా. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావు, నేను ఇంట్లో ఖైదీలా పడి ఉంటాం. పెద్ద బోర్ అయిపోయిందిరా. చివరికి మందులోకి ఒక ఆమ్లెట్ వేయించుకుందామంటే ఆర్థిక కూడా లేకుండా పోయింది. సోదాపి వంట చేయి, నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. అవును, ఇక్కడ కిరసనాయిల్ బాటిల్ పెట్టాను, ఏమైంది? అది కిరసాయిల్ బాటిలా? అవును. నేను మందులు కొని తాగేశాను రా. ఏంటి తాగేసావా? అవునురా. ఇప్పుడు నా కడుపులో ఉన్న కిరసాయిల్ బయటకు వెళ్ళబోద్ది. వెరీ ఈజీ అండి. ఒక అగ్గి పుల్లలకి మింగేయండి, కడుపు పోతే కిరసాలు పోతే టోటల్ గా మీరు కూడా పోతారు. కిరసాలు మింగడం ఏంటండి?
డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు ఏంటంటే? డబ్బులా? యు మీన్ క్యాష్? కానిస్టేబుల్ మేడం, వీడెవడో న్యూ ఫేస్ లాగున్నాడు, మన గురించి కొంచెం చెప్పు. ఏయ్ ఆవిడెవరనుకుంటున్నావు? ఎవరు? అమితాబ్ బచ్చన్ అత్తగారా? షటప్. 1 టౌన్ ఎస్ఐ గారి ఓన్ మదర్. అయితే మాత్రం డబ్బులు ఎవరా? ఏయ్ పోలీస్ స్టేషన్ పదరా. దేనికి? మేడం గారి హ్యాండ్ బ్యాగ్ నువ్వు కొట్టేస్తుంటే నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. పద. నువ్వు నాకు కన్ను కొట్టి డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడావు, అది ఇది చూసింది. చూసాను. ఓ నైనో, బుద్ధి తక్కువై మిమ్మల్ని డబ్బులు అడిగాను, నన్ను వదిలేయండి అమ్మా. అయ్య బాబు, పూర్ ఫెలో. ఈ ముసలి డొక్కు డాకు దాని అమ్మ అనమాట. ఇది మామూలు ముసలిది కాదండి, ముదర ముసలిదండి. 7 గ్రాములు ఉల్లిపాయలు, 6 గ్రాములు బెండకాయలు, 5 గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకుంటాను. ఇచ్చే రేటు చెప్పు. ఆహా, క్యాబేజీ ఆకు, బీరకాయ తొక్క, అరటికాయ బొక్క, ఇవేమి 4 గ్రాములు అక్కర్లేదా? హలో మర్చండ్, మీకేం కావాలమ్మా? 5 కేజీల బెండకాయలు, 5 కేజీల దొండకాయలు, 5 కేజీల పచ్చిమిరపకాయలు, 5 కేజీల ఉల్లిపాయలు, 100 నిమ్మకాయలు ఇవ్వు. మా తల్లే, మాయమ్మే, మా మదర. బేరం అంటే ఇలా ఉండాలి, కేజీలు తప్ప రేట్లు అడగలేదు, చూసి నేర్చుకో. తొందరగా ఇవ్వు. అలాగేనమ్మా. తమరిదే భోని బేరం. ఇంకా ఏమన్నా కావాలమ్మా? ఈ వేల్టికి ఇవి చాలులే. అమ్మ బిల్లు అక్కర్లేదు, నువ్వే ఉంచు. అది కదమ్మా డబ్బులు. డబ్బులా? అదేనమ్మా, క్యాష్ క్యాష్. కానిస్టేబుల్, ఏయ్ 1 టౌన్ ఎస్ఐ గారి ఓన్ ఓల్డ్ మదర్ ని డబ్బులు అడుగుతావా? అది కాదమ్మా. నువ్వు వంకాయల్లో బాంబులు పెట్టి అమ్ముతున్నావట, లైసెన్స్ లేకుండా బీరకాయల్లో బీర్ సప్లై చేస్తున్నావట. అమ్మో వద్దు, మీరు డబ్బులు ఇవ్వద్దు, వెళ్ళిపోండి తల్లో. థ్యాంక్ యూ. విక్టోరియా, ఆటోన్ పిలు. 1 టౌన్ ఎస్ఐ ఓన్ మదర్వి, మీకు ఆటో ఎందుకత్తా? రండి, జీప్ లో డ్రాప్ చేస్తా. హూ ఆర్ యూ బాబు? 2 టౌన్ ఎస్ఐ గారు, మీ అమ్మాయి గారికి మా ఎస్ఐ గారికి మంచి అండర్స్టాండింగ్ ఉన్నాయండి. ఓ చూసావా, డిపార్ట్మెంట్ మీద అభిమానం అంటే ఇలా ఉండాలి. పద. ఇదేమిటి బాబు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? అత్తవి కదా, లాకప్ లో వేసి లాక్ చేద్దామని. వాట్? నన్ను లాకప్ లో వేస్తావా? యా, చూస్తావేంట్రా, తీసుకెళ్ళే. ఏ మిస్టర్, నేనెవరినో తెలుసా? 1 టౌన్ ఎస్ఐ తల్లిని. ఆ తల్లికి తల్లి కావటమే నీకు శాపమే తల్లి. రా. మేడం, వాట్ ఇస్ దిస్? కుదురు రాస్కల్స్, నన్ను లాకప్ లో వేస్తారా? ఇప్పుడే ట్రాన్స్ఫర్ కింద మిమ్మల్ని అండమానికి స్టీమర్ లో పంపించకపోతే నేను దాన్ని అమ్మనే కాదు, దానమ్మ దీనమ్మ అని బూతులు మాట్లాడే చంపేస్తాను. చంపు చూద్దాం. ఇప్పుడే చీఫ్ మినిస్టర్ కు ఫోన్ చేసి మిమ్మల్ని అందరినీ డిస్మిస్ చేయిస్తాను. ఓకే ఓకే ఓకే. హలో, చంద్రబాబు నాయుడు గారా? నమస్కారం సార్, లైన్ లో ఉండండి, అమ్మగారు మాట్లాడతారంట. మాట్లాడు. ఇప్పుడు ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఎదవ కట్టింగ్ లేవుక ఈ మాట్లాడికి పోస్ట్ చేస్తే శ్రమదానం అభ్యసి నీ తాత రక్తదానం చేస్తారు. హెడ్ హెడ్ లాగుండు, ఎస్ఐ లా కట్టింగ్ లేవక. ఇదిగో సైలెంట్ గా ఉంటావా, లాక్ అప్డేట్ చేసేయమంటావా? ఇప్పుడు చూడు, అది వచ్చి కాళ్ళు చేతులు అట్టుకుని కాంప్రమైజ్ అయిపోతుంది. అదిగో ఎంటర్ ది డ్రాగన్ ఎంటర్ అయిపోయింది. మీరు స్ట్రిక్ట్ గా ఉండండి, దెబ్బకి సరెండర్ అయిపోయి మనకి అండర్ అయిపోద్ది. బేటీ, మమ్మీ, బేటీ, మమ్మీ, బేటీ. పేటీ గిటి అన్నావంటే కోటి దాకా కొట్టుకుంటూ తీసుకెళ్తాను. మాట్లాడకుండా అష్టజమ ఆడుకో. ఆట నాకు రాదు. పోనీ శ్రీలంక జట్టును పిలిపిస్తా, క్రికెట్ ఆడతావా? ఎక్స్క్యూజ్ మీ సార్, మీ మదర్ ని వదిలేయాలి. మీరు చాలా షార్ప్ సార్. సోపొద్దు. తెలుసో తెలియకో. తెలియక కాదు, మీ తల్లి కూతురు ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఇది. మా ఇన్వెస్టిగేషన్ లో మీ కూరగాయల స్కామ్ మొత్తం బయటపడింది. నిజంగా నేను ఇన్నోసెంట్ సార్, నేను ఎప్పుడు డబ్బులు ఇచ్చా కొనమంటాను, కానీ మా అమ్మే కక్కుర్తి పడి. నో 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 నో, మీ అమ్మ ద్వారా నువ్వు లంచాలు తింటున్నావని మాకు సిబిఐ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ కేసుని నేను చస్తే వదలను. రేపో ఎల్లుండో ఈ కేసుని అసెంబ్లీలోనో పార్లమెంట్ లోనో మూవ్ అయిపోతున్నావు. సార్ ఓకే ఓకే, ఈ కేసుని మరీ అంత డెవలప్ చేయకండి సార్. అంత చీప్ గా కనపడుతున్నాను నేను? ఏ రామ్కోటి సార్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెంటనే ఆ ముసలి దాన్ని కోర్టుకి తీసుకెళ్తా. ఓకే సార్. వద్దు, పోనీ మీకేం కావాలో చెప్తే. సార్ సార్, అదేమిటి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నేను ఇక్కడే మీతో పాటే స్టేషన్ లో ఉంటాను, కానీ ఇంకెక్కడ ఉంటానండి? మరి అర్చన వచ్చి ముద్దు పెట్టిందండి. మరి అదేనండి రింగ్ లో బొంగరం అంటే. అర్చన మీకు కల్లోకి వచ్చిందేమో కానీ ఇక్కడ మాత్రం రాలేదండి బాబు. సార్, ఎస్ఐ టెర్రరిస్ట్ వచ్చినట్టుంది. మీరు కాళ్ళు బూట్లో పెట్టి బూట్లు టేబుల్ లో పెట్టండి, వచ్చి కాళ్ళు పట్టుకుంటుంది. నువ్వు సైలెంట్ గా ఉండి నన్ను డిగ్నిఫైడ్ గా ఉండి. సార్, హీరోయిన్ రాకుండా సైడ్ క్యారెక్టర్లు వస్తున్నాయేంటి?
అది మొహం చూపించలేక వీళ్ళని రాయబారం పంపించుంటది. వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోకండి, ఆవిడ రాదు. బ్లంట్ గా నో టాకింగ్ అనేయండి. ఓకే సార్ వద్దు, మీరేం మాట్లాడానని విన్నాం. మేము వచ్చింది మీరు ఎందుకు వచ్చారో ఎవరు పంపించారో మా సార్కి బాగా తెలుసు. మీరు నా కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా మీ అమ్మగారిని వదలను. మీ అమ్మగారిని వచ్చి ఈ అమ్మగారిని విడిపించగలమని చెప్పండి. మేము చెప్పేది కొంచెం వినండి సార్. ఏంటి? మా ఎస్ఐ గారు మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు. అయితే ఏంటి? దట్ ఈస్ మై డాటర్. ఆయన ఇప్పుడు మా స్టేషన్ లో మా కస్టడీలో ఉన్నారు. ఈ విషయం మీకు చెప్పి రమ్మన్నారు. బట్టలు ఇప్పించి మరీ నన్ను అరెస్ట్ చేస్తావా? అసలు ఆ కొడుకు ఎవరో తెలుసా? కంప్లైంట్ ఇవ్వు. ఎవరి కొడుకో ఎంక్వైరీ చేస్తా. ఆడదానివై ఉండి బూతు చూకులేస్తున్నావు. ఈ విషయం తెలిస్తే నా కొడుక్కి బూతులు మాట్లాడేవంటే మందు పాత్ర పెట్టి పేల్చేస్తా. ఆ జాగ్రత్తమ్మా, రండమ్మా, మెల్లగా పదండి పదండి. దయచేయండి. ఒరే అబ్బాయి, సరిగ్గా టైంకి వచ్చావు. దీని సంగతి చూడు. నేను నీ తండ్రిని చెప్పినా వినకుండా వేడిలు వేసి తీసుకొచ్చి నా బట్టలు విప్పించి లాకప్పులో వేసిందిరా. అండర్వేర్ విప్పించలేదు, సంతోషించు. నా మీద జాలిపడి కాదుగా, మీ సేఫ్టీ కోసం ఇప్పించలేదు. చా ఊరుకో. ఎస్ఐ గారిని పట్టుకుని ఏంటో మాటలు. ఆ మీరు రండమ్మా. రండమ్మా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ అమ్మగారిని తీసుకొచ్చాను, నాన్నగారిని వదిలేస్తే. విక్టోరియా. ఎస్ మేడం. 2 టౌన్ ఎస్ఐ వాళ్ళ నాన్న చేత స్కాచ్ బాటిల్స్ అమ్మిస్తున్నట్టు ఎఫ్ఐఆర్ క్లియర్ గా ఉంది. ఊరుకోండి కానిస్టేబుల్ మేడం, ఎఫ్ఐఆర్ రాసినప్పుడు సాక్ష్యాలు ఉండాలి కదా. సాక్ష్యాలా? ఈ కొడుకే అమ్మిస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడా ఆ తండ్రి? ఓరి దుర్మార్గ, ఈ కొడుక్కి తండ్రిగా ఎలా పుట్టావయ్యా నువ్వు? నాకేం తెలుసు, సంతకం పెట్టి వదిలేస్తామన్నారు. వదిలేస్తామన్నారా మందిస్తామన్నారా? ఏమో, మందులో గుర్తులేదు. ఆ కంప్లైంట్ తీసుకుని కోర్టుకు తీసుకెళ్ళండి. ఎస్ మ్యామ్. విక్టోరియా ఆగాగు. మనలో మన గొడవలు ఎందుకండి? మీరు మా ఫాదర్ని అరెస్ట్ చేసిన, నేను మీ మదర్ని అరెస్ట్ చేసిన, పోయేది మన డిపార్ట్మెంట్ పరువేగా. మామూలుగా అటువంటి నీచుడిని వదలకూడదు. ఈ ఒక్కసారికి వదిలేండి. తెలివితేటలు నీకే కాదు మిస్టర్, తమరికి కూడా ఉంటాయని మాకు ఇప్పుడే తెలిసిందమ్మా. ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు. మీరు పెట్టుకోమన్నా ఆయన పెట్టుకోరమ్మా. వదిలేండి ఆ ముసలోని. మన సంగతి తెలియదేమో. నీకు అసలు బుద్ధుందా? తాగితే తాగి చచ్చావు. చీప్ గా స్కాచ్ బాటిల్ అమ్మడమేంటి? కాచి బాటిల్స్ ఉంటే నేను గమ్ముతాను రా, తాగుతా గానీ. అది కరెక్టేనండి. మరి అమ్మ కూడా నిన్ను ఎందుకు అరెస్ట్ చేసింది? ఇందాక ఇంటికి వచ్చి తలుపు తట్టింది. తలుపు తీసి ఎవరమ్మా అన్నాను. నేను మీ పక్కింటి అమ్మాయిని, మీ అబ్బాయి దగ్గర కిసాన్ లోన్ తీసుకున్నాను, ఇవి తీసుకోండి అని చెప్పి 2 బాటిల్స్ చేతిలో పెట్టింది. నేను నిజంగా లోపల తీసుకెళ్తున్నా. అంతే, బిలబలమంటూ అక్కడి నుంచి పోలీసుతో వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ అంది. అమ్మదేనమ్మమ్మ అయిపోయింది, దీని పెళ్ళి అయిపోయింది. ఇదిగా తీసుకో. అయ్య బాబాయ్, తమరు ఆటో ఎస్ఐ గారు ఓవర్ మాత్రం డబ్బులు ఇచ్చేస్తున్నారేంటి? మాకేం ఫ్రీగా వద్దులే. బాగున్నారా? ఏంట్రా, ఇంటర్ కాస్ట్ మ్యారేజా? లేదే. మరి పీటల మీద మీ అమ్మాయి పక్కన పంతులు కూర్చున్నాడేంటి? చిచి, అతను పెళ్లి చేసే పంతులు గారు రా. కూర్చో. మరి పెళ్లి కొడుకు ఎక్కడా? లోపల పంచె కట్టుకుంటున్నాడు. అయ్యా, పెళ్లి కుమారుని తీసుకురండి. హాయ్, ఇదేమిటండి, పెళ్లి కొడుకుని తీసినామంటే పెళ్లి కొడుకు తండ్రి దిగి కూర్చోబెట్టారు. నేనే పెళ్లి కొడుకుని. 10 కోట్లు సంపాదించేంత వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకుని ఫారెన్ వెళ్ళాను. సంపాదించేప్పుడు కొంచెం లేట్ అయింది. లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నాను. చిలక ముక్కుకు బుచ్చొంకాయలా వీడేం పెళ్లి కొడుకండి? ఆగండి. ఈ డైలాగ్ నేను బతికుంటే మా బాబు అనాలి. ఈవిడెవరు? మీ చెల్లెమో ఆడబడుచు కట్టడం కోసం పెళ్లి ఆకుంటుంది. మనకు అలాంటి వాళ్ళు ఎవరు లేరులే. ఏయ్ లేరా. ఎవరిని మిస్? నిన్నరా బద్మాష్. ఇంకా ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటా? ఎంతమందికి మూడు అవుతా? ఏంటమ్మా, ఈయనకి ముందే పెళ్ళయిందా? పెళ్లి కాదు, పెళ్లిళ్ళు అయ్యాయి 6. మీరు డోంట్ వరీ మామగారు, వాళ్ళందరికీ విడాకులు ఇచ్చేసా. ఇస్తే మాత్రం ఆ పిల్ల పక్కన తండ్రిలా కూర్చుని కన్యాదానం చేయాల్సిన ఏజ్ లో మొగుళ్ళ కూర్చుంటావా? ఇవన్నీ అడగడానికి నువ్వెవత్తవే? నువ్వు తాళి కట్టి ఆడుకునే ఆడవాళ్ళకి ప్రతినిధిరా. చూడమ్మా, పీటల మీద పెళ్ళాకపోతే దానికి జన్మలో పెళ్లి కాదు. ఎందుకు కాదు? నీ కూతురికేం తక్కువ? మగాడికి ఆడది నచ్చకపోతే పెళ్లి జరగదు, కానీ ఆడదానికి మగాడు నచ్చకపోయినా పెళ్లి జరిపిస్తారా? ఆ పిల్ల ఇష్టపడేగా పీటల మీద కూర్చుంది. ఈ 50 ఏళ్ల మోసాల మొగుడిని ఏ ఆడపిల్లని ఇష్టపడుతుందా? మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటుందా? ఏమ్మా, నీకు అందం లేదా, ఆస్తి లేదా? లేకపోతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే ధైర్యం లేదా? నీకు నచ్చిన వాడిని చేసుకునే దమ్ము లేదా? తాళి కట్టి ఉరితీసే తలారితో వెళ్లి నీ కన్నతనాన్ని అర్పించుకుంటావా? జీవోత్సవం వల్ల బ్రతుకుతావా? రేపు ఈ దుర్మార్గుడు నీ కట్నం లాక్కుని నిన్ను కొన్నాళ్ళు వాడుకుని అందరిలాగే నీకు విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకుంటాడు. గాడ్ ప్రామిస్, ఈసారి చేయను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యారేజ్. రాస్కల్,
నేను పసుపు తాడు కోసం కూర్చున్నాను కానీ పలుపు తాడు కోసం కాదు. ఆడదంటే చాటా చీపురు కాదు, మీ అవసరాలు తీర్చి మూల కూర్చోడానికి. అవసరమైతే కత్తిపీట కూడా అవుతుంది. నా కళ్ళు తెరిపించారు. పెళ్లి కాకపోతే జీవితాంతం కన్యగానే ఉంటాను తప్ప ఇలాంటి బ్రధవని చేసుకోను. పారా వీణ్ణి ఇలా వదిలేస్తే ఎలా? వీడి బండారం బయట పెట్టి పోలీసులకు పట్టిస్తాను. వదరా పద. పాపం పెళ్లి కూతురు తండ్రి కుంజుమోన్ రేంజ్ లో ఖర్చు పెట్టాడు. డబ్బు అయితే పోయిందండి, పిల్ల జీవితం బాగుపడింది. అవును, మీ అబ్బాయికి పిల్లలెంతమంది? 3 ఉండేవారు, పెళ్ళయి ఉంటే. అంటే ఇంకా పెళ్లి కాలేదా? లేదు. మీ అమ్మాయికి అయిందా? మ్యాచెస్ చూస్తున్నా. అప్పుడు మీరు నేను చూసుకుంటే పోలా? వాట్? అపార్థం చేసుకోకండి. మీరు నేను అంటే మీ అమ్మాయికి మా అబ్బాయికి చేసుకుంటే ఎలా ఉంటుంది అని. శ్రమదానం అంత బాగుంటుంది, కానీ వాళ్ళు నిప్పు ఉప్పులా ఉంటారు. చేసుకుంటారా? మన తెలివితేటలు ఉపయోగించి చేసుకున్నట్టు చేద్దాం. ఏంటి మగరా ఇలాగ స్టిక్ ఉప్పుకుంటే ఇంకెన్నాళ్ళు తిరుగుతావురా? మెళ్ళో తాడు కట్టించుకొని సంఖ్యలో ఒక బిడ్డను వేసుకుంటే మదర్లా బాగుంటావుని ఒక మంచి సంబంధం చూశాను. అబ్బాయి వెరీ గుడ్, వెరీ హ్యాండ్సమ్ ఫెలో, సూపర్ ఉద్యోగం. నాకు పిచ్చగా నచ్చేశాడు. నీకు కాదు, నాకు నచ్చాలి. నువ్వు అతన్ని చూస్తే గ్రీకు వీరుడు, నా రాకుమారుడు అంటూ టక్కున పడిపోతావు. పడిపోతాను, లేచి కూర్చుంటాను. ఫోటో తెప్పించు, చూసి చెప్తా. చూడు బేబీ, ఫోటోలు చూస్తే మోసపోతావు. మేకప్ వేసుకుని కలర్ ఫోటో దిగితే అప్పల్ నర్సయ్య కూడా అమితాబ్ బచ్చన్ లాగా అందంగా కనిపిస్తాడు. అందుకని పెళ్లి చూపులకు పిలిపిస్తాను. డైరెక్ట్ గా చూసే నచ్చాడనుకో, ఫిక్స్ చేసేద్దాం. నో, నేను చేసుకోను. పిల్ల రంభలా ఉంటుందిరా. దాని పిన్నమ్మలా ఉన్నా కూడా నేను చేసుకోను. ఏ రోగం? నేను అమ్మాయిని ప్రేమించాను. పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని ప్రేమించొచ్చు. ఈ అమ్మాయి అయితే హ్యాటు బూట్ల జోడు బాగుంటుంది. పైగా ఒకే డిపార్ట్మెంట్, కంబైన్డ్ గా జీపులో పోవచ్చు రావచ్చు. ఒకే డిపార్ట్మెంటా? ఎవరు? నన్ను అరెస్ట్ చేసిందే ఆ వంట ఎస్ఐ అర్చన. అవును. ఓరి నా ఫాదర్, ఈ వార్త ఇంత లేట్ గా చెప్తావే. నేను ప్రేమిస్తున్నది ఆ అమ్మాయినే. అర్చన అయితే వెంటనే చేసేసుకుంటా. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, ముహూర్తం పెట్టేయండి. హలో మదరు, కాస్త ఆగు. అబ్బాయి రావాలి, నేను చూడాలి, ఓకే చేయాలి. నీకు డెఫినెట్ గా నచ్చేస్తాడే. నచ్చిన తర్వాతే పెడదాంలే, కంగారేం లేదు. టూ టోన్ వాళ్ళని కూడా పిలిచారా మేడం? లేదే. ఏయ్ ఏయ్, ఏంటే ఇది? ఎందుకెలా వచ్చారు? డ్యూటీ మీద వచ్చాం. సిఐ గారు వస్తున్నారు. సిఐ గారు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? రాగానే అడిగి చెప్తాం. ఈయన సిఐ ఎప్పుడయ్యారు? నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అదేమిటి బేబీ, ఇలా 2 చేతులతో నమస్కారం పెట్టడం మన కల్చర్. సల్యూట్ చేస్తావేంటి? నమస్కారం చేయడానికి అతను గెస్ట్ కాదు. నిన్నటి దాకా యముడు, ఇప్పుడు క్యాడర్ పెరిగి మొగుడయ్యాడు. ఎస్, నీ మొగుడినవడానికే వచ్చాను. అవును, శోభనం పెళ్లి కూతుర్లా ఈ గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి? సార్, అది నాకు పెళ్లి చూపులు. ఓ, పెళ్లి చూపులా? ఈ క్యాండిడేటేనా పెళ్లి కొడుకు? ఆయనగా సార్. మరెవరు? ఎవరో నాకు తెలియదు సార్. ఓసి నా ఇన్నసెంట్ డాక్టరు, నిన్ను చూడటానికి వచ్చింది ఈయనే. ఈయన నాకు ముందెందుకు చెప్పలేదు? ముందు చెప్తే నువ్వు బాగుంటావనే మీ అమ్మగారు నేను కలిసి ఇలా నాటకం ఆడాం. ఇప్పుడు ఎస్ అంటానా? సస్తే మీ అబ్బాయిని చేసుకోను. అర్చన, కాల్ మీ ఎస్ఐ. సిఐ లెవెల్లో వస్తే ఎస్ఆర్ అంటూ తలంచుకుని తాళి కట్టించుకుంటాననుకుంటున్నారా? సారీ. యూ డోంట్ వరీ, నేను వెళ్ళి మాట్లాడతాను. వాట్ బేబీ, అతనంతటా అతను నిన్నే పెళ్ళాడతానంటే ఏమిటిది? నేను అతన్ని చేసుకోను. ఏ, అతనికేం లోటు? అందం ఉంది, ఆస్తి ఉంది, ఉద్యోగం ఉంది. వాటిని మించి పొగరు కూడా ఉంది. ఆ ఫిగర్ కి పొగరే అందం. పైగా మగాడు ఎంత పొగరుగా ఉంటే అంత పవర్ఫుల్ గా ఉంటాడు. నీకు తెలీదమ్మా, అతను నన్ను చేసుకోవాలనుకుంటున్నది నా మీద కసి తీర్చుకోవాలని, నన్ను సాధించాలని, నాతో ఆడుకోవాలని కాదు, నిన్ను ఏలుకోవాలి. నువ్వంటే నాకు ఇష్టం. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని, నీతో సరదాగా గడపాలని, నిన్ను ఏడిపించి గొడవ పెట్టానే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు. నిన్ను నిజంగా నేను ప్రేమిస్తున్నాను. అబద్ధం కాదు, నిజం. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వంటే ఇష్టపడ్డాను. నీతో జీవితం పంచుకోవాలని, జీవితాంతం నీతో కలిసిమెలిసి ఉండాలని నా కోరిక. నువ్వు కాదంటే నేను తట్టుకోలేను.
అవునంటే బీ ఛానల్ లో డాన్సర్ లా ఉన్నావు. ఎవరు బాబు నువ్వు? కిల్లర్ కిర్లోస్కర్. పేరు బాగుంది. ఈ ఊర్లో మన పేరు చెప్తే పిల్లకాయలు ఎవరు పాల్దాగర్. హార్లిక్స్ తాగుతారా? ఈ బాడీ మీద బెల్లం పాకం పూసినా సరే ఈగలు వాలవు, చీమలు పాకం. ఏ అంత బ్యాడ్ స్మెల్ వస్తావా? కిత కితలొద్దు. మాట్లాడకుండా నీ చేతులున్న మొక్కజొన్న కండిచాయి. ఓర్ని, ఇది అడగడానికి ఇంత బిల్డప్ ఎందురా? గద్గదే కిల్లర్ కిర్లోస్కర్ స్టైల్. జేబులో ఏమున్నాయి? పాలసీసా పర్సు? ఏం బచ్చగా అనుకున్నా పాలసీసా తీసుకోనికి గా పరిస్థితి తీది. ఓకే, గా గడియారం కూడా అది. సంక్రాంతికి మా అత్తగారు ఇచ్చిన వాచి. ముచ్చట పడుతున్నావు కదా, తీసుకో. ఇక నేను వెళ్ళొచ్చా? గట్టిగా అరవకు, బావులేస్తాడు. గీడేమన్నా రాకుమారుడా? కాదు, నా కుమారుడే. ఈ బుడ్డోన్ చేతుకున్న 2 కడియాలు తీసిచ్చా. వాడు పడుకున్నాడు, అవి బాగా టైట్ గా ఉన్నాయి. తీస్తే లేస్తాడు, లేస్తే ఏడవని. ఏడిస్తే లోకం మునిగిపోతుందా? ఈబే అంతగా కావాలంటే నీ అడ్రస్ రేపు తెచ్చిస్తాగా. నేనేమన్నా పాత బాకి అడిగినా అనోయ్. చల్, నీ అమ్మ ఏం తినిపిస్తుందిరా ఇంత దొడ్డుగా నీ చేతులు? ఎడవ నా కొడుకుని ఏడిపిస్తావరా? అయిపోయావు. లేదు నన్ను. ఏడవు నన్ను, నేను వచ్చేసాగా. ఏమో అయిందా నీ షాపింగ్? అయిపోయింది. ఆ పక్కన సోపులు ఉంటారండి, తీసుకోండి. ఓకే. నేను కామెడీ విలన్ గాన్నని కూడా చూడకుండా సీరియస్ గా తన్ని నా పన్నోడ కొట్టినావు కదూ. ఇప్పుడు చూడు ఏం చేస్తానో వీణ్ణి. వద్దు, నా కొడుకు నీ చేయొద్దు. నీ కొడుకు? నా కొడుకు అని చెప్పింది వాడు. ఒరే సన్నాసి, అది నా పెళ్ళమైనప్పుడు నా కొడుకు తన కొడుకాడా? అయితే నీ కొడుకుని ఏమీ చెయ్యా, నీ పెళ్ళాన్ని చేస్తా రేపు. తను నన్ను సంసారమే చేయనవద్దు, నిన్ను రేపేం చేయనిస్తుంది? అంత పవర్ఫుల్లా? చాలా. నా మాటని దాని జోలికి వెళ్ళకు. ఆఫ్టర్ ఆల్ ఆడది ఇదేం చేస్తుందిరా నన్ను? ఇదిగో సాటి మగకులు వస్తాడు అని జాలిపడి చెప్తున్నాను, దాని జోలికి వెళ్ళొద్దు. పాగలుగాని లెక్క మాట్లాడా. నేను జెంట్స్ దగ్గర జర వీక్ అయినా లేడీస్ దగ్గర ఏమో స్ట్రాంగ్. అయ్యో అయిపోయాడు. ఇంకో పన్ను. ఒక ఫోన్ చేసుకుంటాను. అరే దెబ్బైపోతావు, దాని జోలికి వెళ్ళొద్దురా. నీ ఎలక్కి చెప్పినట్టు చెప్పాను, విన్నావా? చూడు, పన్ను మీద పన్ను ఊడిపోయింది. ఫోన్లే పాప, వదిలేవే. చస్తే వదలను. ఇదిగో తీసుకెళ్లి సెల్లో వేయండి. వద్దు, దయచేసి శనివారం వరకు నన్ను అరెస్ట్ చేయొద్దు. కావాలంటే సండే వచ్చి నేనే సరెండర్ అయిపోతా. ఏ ముహూర్తం ఏదైనా ఉందా? అవును, శనివారం మా మామ కూతురుతో నా పెళ్లి. డోంట్ వరీ, స్టేషన్ లో నీ పెళ్లి నేను చేస్తాను. లేలా మేడం, నా మాటను